ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రలో మలయాళ నటులు టొవినో థామస్, బిజు మీనన్, జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణి వసంత్, టొవినో థామస్‌ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరిలో కానుంది. తొలి షెడ్యూల్ కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. 'డ్రాగన్' మూవీని 2026 జనవరి 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్‌లో 50కి పైగా సినిమాలో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన 2018 ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ఏఆర్ఎం చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్స్ గురించి రూమర్స్ చక్కర్లు కొడుతుండగా, తాజాగా ఈ సినిమా కోసం నీల్ బెస్ట్ మలయాళ స్టార్స్‌ని కూడా నటింపజేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్ టైటిల్‌ని ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2026 సంక్రాంతికి మూవీని బరిలోకి దించే యోచనలో ఉన్నారు మేకర్స్. అంతలోగా ఎన్టీఆర్ నుంచి 'వార్ 2' మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ 'వార్ 2' మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల దృష్టి 'డ్రాగన్' పై పడింది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.